హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మోనికా రాచెస్. ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దీస్ ఆర్ మై డైలీ వ్లాగ్స్. యా గైస్, సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే బెల్ ఐకన్ నొక్కండి నోటిఫికేషన్స్ కోసం. ఆల్సో మీకు నచ్చినా నచ్చకపోయినా ఒక్క కామెంట్ అయితే చేయండి. ఏయ్ వెయిట్, ఇది మైక్ పీకేసింది గైస్, ఒక్క నిమిషం. మైక్ పీకేసింది గైస్ ఇది. హాయ్ ఇషాన్. Hi. వాట్సాప్. Nothing. హౌ వాజ్ యువర్ స్కూల్ సో ఫార్? నిన్నేమైందో చెప్దామా? No. సిట్ బ్యాక్ దెన్. No. సిట్ బ్యాక్. ఓకే. హాయ్ చక్రీ. హలో. యా, మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్తాను. సో నేను ఇలియాతో ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అరౌండ్ ఫోర్త్ మంత్ ప్రెగ్నెన్సీలో అనుకుంటా నా టూత్ బాగా నొప్పి వచ్చిందనమాట. సో నా విజ్డమ్ టీత్ ఇలా రాకుండా ఇలా వస్తుంది. సో అది బాగా పెయిన్ఫుల్గా ఉందన్నమాట. సో అక్కడికి నేను సో అంటా అని అది సో ఉంటుంది. మొన్న శరత్ నిషా వాళ్ళది ఒకటి వాళ్ళ స్టోరీ చెప్తున్నారు చూడు, అందులో ఒక ప్రొఫెసర్ ఎవ్రీ మాటకి ముందు మాటకి తర్వాత ఫస్ట్ సో అని స్టార్ట్ చేస్తున్నారట. అది చూసినంత సేపు నేను నవ్వుతూనే ఉన్నా తెలుసా, నేను అట్లే చేస్తున్నా అని. ఇట్స్ వెరీ టఫ్. యా, ఓకే. ఎనీవేస్, చక్రికి కూడా రీసెంట్గా మళ్ళీ టూత్ పెయిన్ స్టార్ట్ అయింది. సో మేమిద్దరము ఇప్పుడు వెళ్ళి స్కాన్ తీయించుకుంటున్నాము. తీయించుకొని ఫస్ట్ చక్రి తీయించుకుంటాడు అనమాట, దాని తర్వాత నేను తీయించుకుంటాను. ఈ కాన్సెప్ట్ మా కేర్ టేకర్ గైజ్ పాతామని మళ్ళీ పెట్టుకున్నాం కదా, ఇదొకటి ఆగవే. కేర్ టేకర్ తను వెళ్ళి మా పాత ఆమెనే మళ్ళీ పెట్టుకున్నాం అనమాట. సో ఐ డోంట్ నో వాట్ ఈస్ ద ప్రాబ్లం. నిన్న వచ్చింది హాఫ్ డే, తర్వాత వెళ్ళిపోయింది. ఇవాళ రాలేదు. ఫోన్ చేస్తే వాళ్ళ కూతురు ఎత్తుతుంది, ఆమెకి ఎన్నిసార్లు ఇన్ఫామ్ చేయమన్నా చేయట్లేదు. సో ఇట్స్ బికమింగ్ అ వెరీ టఫ్ సిచ్యువేషన్. ఏం చేయాలి అని అర్థం కావట్లేదు. నేనైతే పర్మనెంట్ కేర్ టేకర్స్ ఉంటారు కదా, ఇంట్లోనే ఉంటారు, అలాంటి వాళ్ళని పెట్టుకుందామని అనుకుంటున్నాము. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి మనమే ఫుడ్ పెట్టాలన్నమాట. మా ఫుడ్ పరిస్థితి మీకు తెలుసు కదా, నేను 1 meal a day చేస్తున్నా. సో నేను తినడమే రాత్రి తింటా. వీడు మొత్తం స్కూల్లో తినేసి వస్తాడు, మేము రాత్రి మాత్రమే ప్రాపర్గా తింటాం. చక్రి అయితే లిటరల్గా ఏదో మేనేజ్ చేస్తాడు పొద్దున. సో ఈ సిచ్యువేషన్లో వీ కెనాట్ ఫీడ్ హర్ ఈజ్ ద ప్రాబ్లం. వాళ్ళే వంట చేసుకొని తినేసి వాళ్ళే ఉండేవాళ్ళు ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ వస్తుంది. చూడాలి ఇంకా ఏం జరుగుతుందో అని. మేము నిలియాకి బట్టలు కొనాలి. ఇట్ ఈస్ జస్ట్ నాట్ హ్యాపెనింగ్ గైస్. ఆల్మోస్ట్ ఒక 2 times వెళ్ళినాము. ఒక్కసారి 2 times వెస్ట్ సైడ్ వెళ్ళినాం అనుకుంటా. 2 times దెర్ ఇస్ వదలవే. షో లేదు, ఏం లేదు. చెప్పు నీ బాధ ఏంది. మైక్ పెట్టాలంటే దాని మూతి దగ్గర చెప్పు. సో నోట్లో పెట్టుకునేదా అది? ఓకే గైస్, అదనమాట సంగతి. లెట్స్ గో. ఇది ఇంక ఇలాగే వదిలేస్తే నా మైక్ పీక్కొని తినేసేలా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే కదా చక్రి? చెప్పు. చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకున్నావు? పెడుతుండు. ఒక నిమిషం. ఎందుకు హ్యాపీ ఉన్నా చెప్పు. ఎందుకు హ్యాపీ ఉన్నా? ఎందుకు హ్యాపీ ఉన్నావా? ఈ డ్రెస్లో ఫిట్ అయినందుక? యా. ఓకే గైస్, బాయ్. మేము ఇంటి నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాము అన్న ప్లాన్ అసలు లేదనమాట. సో మేము జస్ట్ స్కాన్ కోసం వచ్చినాం. అందుకనే నా అవతారం అట్లుందనమాట. అంటే నేను నా జుట్టుని మంచి చేసుకోలేదు, అది అట్లా చిందరు అందరుగానే ఉంది. నేను చాలా వింతగా ఉన్నా, నా డ్రెస్ చాలా పాతది, అయినా సరే అట్లా వచ్చేసినాం అనమాట. చిన్న స్కానే కదా అని చెప్పేసి. అంటే మనము పళ్ళకి స్కాన్ తీపించుకోవడము వేరే నార్మల్ స్కాన్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. లైక్ ద వే యూ టేక్ అ స్కాన్ ఈజ్ వెరీ వెరీ డిఫరెంట్. ఇది పంజాగుట్టాలో ఒక ప్లేస్ అనమాట. నౌ నేను ఐ డోంట్ హ్యావ్ మచ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద హోల్
టీత్ డిపార్ట్మెంట్. కానీ ఎవరైతే మా టీత్ తీసే డాక్టర్ ఎవరైతే డెంటిస్ట్ ఉన్నారో ఆయన మా మామయ్య వాళ్ళ ఫ్రెండే. నేను ఇంతకుముందు ఒకసారి ఆయనని కన్సల్ట్ అయినుండే అనమాట. అప్పుడే ఆయన అన్నారు, "ఇప్పుడైతే ప్రాబ్లమ్ లేదు. బట్ ఎప్పటికైనా తీయించాల్సిందే అది" అని. అండ్ చక్రికి కూడా సేమ్ అదే చెప్పిర్రనమాట. సో, ఇద్దరం కలిసి తీయించుకోవాలి. చూడాలి ఎలా అవుతదో అది. మా డాడీ మాకు చిన్న వర్క్ చెప్పినుండే అనమాట. మా ఇంట్లో ఏదో స్విచ్ వాళ్ళు ఆన్ చేసి ఉన్నదో, ఆఫ్ చేసి ఉందో ఎందుకో డౌట్ వచ్చింది. సో, అది ఆఫ్ చేయడానికి వెళ్ళమన్నాడు అనమాట డాడీ. మేము వి ఆర్ సపోజ్ టు గో టు మా మమ్మీస్ ప్లేస్. బట్ టైమింగ్ ఎట్లుందంటే మేము మా మమ్మీ ప్లేస్కి వెళ్ళి ఇంటికి వెళ్తే డిన్నర్ టైం చాలా లేట్ అయిపోతుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, డిన్నర్ ఏం లేదు, నేను వెళ్ళి వంట చేయాలి. థర్డ్ థింగ్ ఏంటి అంటే ఇంట్లో ఏం కూరగాయలు లేవు, మాకు రేపు మార్కెట్ వస్తుంది. సో మేము వచ్చి ఇక్కడ సైనిక్పురిలో దెర్ ఇస్ దిస్ ప్లేస్ కాల్డ్ ఎస్ కోయ్ అండ్ కో సమ్ ప్లేస్. ఇట్స్ వెరీ నైస్ అంట. మేము ఇక్కడ సైడ్ ఈ బెల్ట్కి అసలు రామన్నమాట. సో ఫైనలీ వీఆర్ హియర్, వీఆర్ గోయింగ్. ఒక స్విచ్ ఆఫ్ చేయడానికి మేము ఇలా డిన్నర్ని ప్లాన్ చేసినాము. జస్ట్ బికాజ్ ఈశాన్ హోంవర్క్ అయిపోయింది ఇంట్లో. సో వాడి హోంవర్క్ అయిపోయింది కదా అని ప్లేస్ ఉంది, అందుకని వచ్చినాము. ఎలా అనిపిస్తుంది చక్రి నీకు ఇలా మనం స్విచ్ బంద్ చేయడానికి అని వచ్చి డిన్నర్కి వెళ్తుంటే? ఇది లైక్ నీలాంటి దాంతో ఇంతకన్నా ఏం చేయలేము అని చెప్పండి సార్. ఆశ్చర్య, ఆనంద ఏమంటారు అదేం కలగట్లేవు నాకు. ఎందుకు చక్రి అట్లా చేస్తావు? కామన్ ఎక్స్పెక్టెడ్ నుంచి కదా, సర్ప్రైజ్ ఏం కాదు కదా. బయటకు రాగానే నీకు నేను చెప్పా కదా గైస్, నాది ఊరంతా తిరిగి సముద్రంలో కలిసినట్టు నేను బయటికి ఏ పని మీద వెళ్ళినా సరే అల్టిమేట్గా రెస్టారెంట్కి వచ్చి ఆగుతా అనమాట. సో యా, అండ్ నేను 1 meal a day చేస్తున్నా కదా, నాకు పిచ్చగా ఆకలిస్తుంది. నేను పొద్దున కాఫీ తాగిన, 4 o'clock ఇంకొక కాఫీ తాగిన, కొంచెం ఎగ్ బుర్జీ ఉంటే ఒక 1 spoon అంటే లైక్ టేబుల్ స్పూన్ ఆఫ్ రైస్ తిన్నా. సో ఐఎమ్ వెరీ 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 హంగ్రీ. బట్ పోవట్లేదు తెలుసా, తినకుండా చాలాసేపు ఉండేసరికి పొట్ట చిన్నగా అయిపోయింది, పోతలేదు. నా పొట్ట సైజ్ ఏదైతే ఉందో తగ్గిపోయింది. అలా నేను తినాను అనుకోకండి, తింటా. జస్ట్ లుక్ ఎట్ మీ ఈట్ నౌ. ఓకే గైస్, షేమ్లెస్లీ వీఆర్ గోయింగ్ టు ఈట్. మాకు లాస్ట్ వీక్ మమ్మీ వాళ్ళతో ఫుల్ ఎక్కువ అయిపోయింది అనమాట. లైక్ మా మమ్మీ వాళ్ళతో ప్యారడైజ్ వెళ్ళినాము, అది నేను వీడియోలు తీయలేదు అనుకుంటా. అండ్ దెన్ నెక్స్ట్ డే మా మమ్మీ వాళ్ళు వెళ్ళేటప్పుడు లైక్ వాళ్ళు ఆ రోజు వెళ్తున్నారు కదా, సో మేము ఆ రోజు వంట అది ఇది అని పెడితే చాలా అదైపోతుంది అనమాట, ఏంటి గిన్నెలు అవుతాయి. సో మళ్ళీ అది కడగడము అది ఇది ప్రాబ్లం అవుతుంది మేడ్తో అని చెప్పేసి అప్పుడు బిర్యానీ తీసుకున్నాము. అండ్ దెన్ వీ వెంట్ టు 2 బిర్యానీస్ అయినాయా. మళ్ళీ ఇంకెప్పుడో ఏదో చెప్పినాము, మా ఇంటి దగ్గర వైభవం ఉంటుంది, అక్కడ నుంచి కీమా బిర్యానీ చెప్పినాము. సో లైక్ లాస్ట్ 3-4 daysగా దేర్ వాజ్ లాట్ ఆఫ్ బిర్యానీ హ్యాపెనింగ్. సో కొద్ది రోజులు బాగా బ్రేక్ ఇద్దామని ఫిక్స్ అయినాం అనమాట బిర్యానీకి, అవుట్ సైడ్ ఫుడ్కి. బట్ స్టిల్ వీఆర్ ఈటింగ్ గైస్, ఈటింగ్. లిమిటెడ్ క్వాంటిటీస్లో తిన్నాం కదా, లైక్ ఓన్లీ 1 pack షేర్డ్ బై. యా బట్ స్టిల్ అది కూడా నేను 1 meal a dayలోనే తిన్నా గైస్, అందుకనే నేను లావ్ అవ్వాలి. ఇన్ఫ్యాక్ట్ నేను బక్కగా అయినా. ఓకే బాయ్. ఈశాన్, నాది సికింద్రాబాదే కాబట్టి నాకు తెలుసు లైక్ సైనిక్పురిలో రెస్టారెంట్స్ అవన్నీ బాగుంటాయి, ఫుడ్ చాలా బాగుంటుంది, ఇదంతా నాకు ముందే తెలుసు. బట్ నేను సికింద్రాబాద్ వదిలేసి వచ్చి ఆల్మోస్ట్ 10 years అవుతుంది. అప్పటి నుంచి నేను ఇటు సైడ్ ఎక్కువ తిరుగుతున్నాను అనమాట. సైనిక్పురి సైడ్ చాలా తక్కువ వెళ్ళినాను, మేబీ ఒక 1 or 2 times. సో ఐ బీన్ హియరింగ్ వెరీ గుడ్ థింగ్స్ అబౌట్ దిస్ థింగ్. అండ్ కోయ్ అండ్ కో అన్న ద ప్లేస్ గురించి నేను చాలా మంచి రివ్యూస్ వింటుండే అనమాట. ఫైనల్లీ నేను వచ్చినాను. వాట్ ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ వాస్, ప్లేస్ చాలా పెద్దది. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది కాఫీ కప్ లాగా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసిన, బట్ ఇట్ వాజ్ లైక్ వెరీ వెరీ నైస్. అండ్ వీక్ డే రోజు రాత్రి అనుకోకుండా మేము వెళ్ళినాం, అయినా సరే చాలామంది ఉండే అనమాట. లైక్ ఇట్ వాజ్ వెరీ వెరీ ఫుల్. అండ్ యా, నేను అసలు లిటరల్గా మాయిశ్చరైజరు, చెంపలకు ఒక లైట్ టింట్ అండ్ లిప్స్టిక్ పెట్టుకొని పోయినా అంతే. నాకు ఇట్లా తక్కువగా రెడీ అయ్యి జ్యువెలరీ లేదు, వాచ్ లేదు, ఏం లేదు, ఇలాంటి సిచ్యువేషన్
నేను కొంచెం మంచి ప్లేస్‌కి వెళ్తే కొంచెం ఫీల్ అవుతా అనమాట. అరే! కొంచెం బాగా రెడీ అవ్వాల్సిందిలే అన్న ఫీలింగ్ వస్తది నాకు. యూజువల్లీ నేనైతే కొంచెం ఇలాంటి ప్లేసెస్‌కి వెళ్ళేటప్పుడు కొంచెం కేర్‌ఫుల్ ఉంటా. బట్ ఆ రోజు మేము ఒకటి అనుకోని ఒక దగ్గరికయ్యి మొత్తం తిరిగి వచ్చినాం కాబట్టి నా అవతారం అట్లుండే. నేను చక్రికి కూడా అదే చెప్తున్నా అనమాట. అయ్యో! షిట్ అసలు ఇంత బావుంటదని ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేను అని. యాహ్! ద ప్లేస్ వాస్ రియల్లీ నైస్. ఇక్కడ ఆహ్, నిలియా డాన్స్ చేస్తుంది. అదెప్పుడు మ్యూజిక్ వచ్చినా అట్లా డాన్స్ చేస్తదనమాట. తినేటప్పుడు మమ్మల్ని టీవీ పెట్టండి, ఫోన్ ఇయ్యండి అని అడుగుతుంది గానీ, అది వీడియోస్ చూడట్లేదు. అది ఇట్లా మ్యూజిక్ పెట్టుకొని ఇట్లా ఎగురుతుంది లిటరల్‌గా. దానికి పట్టుకొని తినిపియడం కొంచెం కష్టమైతుంది మాకు. మేము ఫస్ట్ ఎక్కడికెళ్ళినా సరే ఫస్ట్ ఫ్రైస్ ఆర్డర్ చేస్తాము. అది హెల్తీయా, అన్‌హెల్తీయా అన్నది పక్కన పెడితే, పిల్లల్ని మేము మెనూ చూసేంత సేపు కొంచెం ఆపేది అదొక్కటే అని నాకనిపిస్తది. ఎస్పెషల్లీ నిలియా ఫ్రైస్ బానే తింటది. సో, యాహ్! పెడతాము. మేము దాంతో పాటు బయటికెళ్ళే ప్లేసెస్ కొంచెం తక్కువే. ఈ మధ్యన అది ఎక్కడికెళ్ళినా బగారా రైస్ కూడా తింటుంది. సో, ఒకవేళ ఇండియన్ ఉంటే అది చెప్తున్నాం అనమాట. లేకపోతే కర్డ్ రైస్ ఆప్షన్ ఉన్నా అది తింటది. ఇలా కాంటినెంటల్ వెళ్ళినప్పుడు మాత్రం ఫ్రైస్ చెప్తున్నాము. ఇంకేదైనా బెటర్ ఆల్టర్‌నేటివ్ చూడాలి. మ్యాష్డ్ పొటాటో ఆర్ సంథింగ్ ఎల్స్. ఇంకా వెయిట్ చేస్తున్నాం. ఇంకొంచెం పెద్దగా అయితే చికెన్ తినే కాన్సెప్ట్ వస్తది అని. దాని తర్వాత మేము బటర్ గార్లిక్ ప్రాన్స్ ఆర్డర్ చేసినాము. ఇట్ వాస్ నైస్. నాకు ఈ మధ్యన బటర్ గార్లిక్ ప్రాన్స్‌లో మేయో ఎందుకేస్తున్నారో అర్థమైతలేదు. ఆ తర్వాత మేము సూషీ చెప్పినాము. ఇది ఫ్రైడ్ చికెన్ సూషీ అనమాట. ఐ యామ్ ఆఫిషియల్లీ సూషీ గర్ల్. నాకు సూషీ ఎంత నచ్చుతదంటే ఐ కాంట్ టెల్ యూ. బట్ ఐ విల్ మేక్ ష్యూర్ దట్ ఇట్స్ నాట్ రా ఉంటే మనకు డౌట్ వస్తది కదా! లైక్ సెట్ అయితదా కాదా టైప్‌లా. ఆ తర్వాత మేము ఇది పిజ్జా ఆర్డర్ చేసినాము. ఇది ట్రఫుల్ పిజ్జా అనమాట. ఇట్ వాస్ వెరీ నైస్. ఆ తర్వాత మళ్ళీ డెజర్ట్ ఆర్డర్ చేసినాము. నేను 1 మీల్ ఎ డే చేస్తుండే అప్పుడు. బట్ హలో! సో మేము సారీ. హలో! అయిపోయింది. మేము తినేసినాము. తినేసరికి ఆల్మోస్ట్ 9:30 అయితుంది. ఇప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికెళ్ళి వీ హ్యావ్ టు టేక్ అక్కడ సామాన్ 10 అవుతుందా? ఓహ్ షిట్! ఓకే 10 అవుతుంది. సో, మమ్మీ వాళ్ళ ఇంటికెళ్ళి అక్కడ కొంచెం సామాన్ ఉంది అండ్ స్విచెస్ ఏవో చెక్ చేయాలి. మా మమ్మీ మ్యాంగో మర్చిపోయిందంట, బయట పెట్టిందంట ఓవెన్ పైన. అది చెత్తబుట్టలో పడేయాలి. సో, ఇట్స్ ఎ లాట్ ఆఫ్ వర్క్. బట్ యాహ్! వీఆర్ గోయింగ్ టు మమ్స్ ప్లేస్. ఎన్ని రోజులు అవుతుందో అనిపించింది నాకు. మేము మొన్ననే అకాన్ వెళ్ళినాం కానీ తిన్న ఫీలింగ్ రాలేదు. సో, యాహ్! ఇట్ ఫెల్ట్ వెరీ నైస్. A few minutes later. హలో! నాకు ఇక్కడ చిన్నగా ఇలా వచ్చింది చూసారా? దట్ ఈస్ బికాస్ ఐ డిడ్ దిస్ అండ్ ఐ ఫర్గాట్ టు అప్లై దిస్. సో, విల్ అప్లై దిస్ టుడే. ఏమైంది? ఓకే. సో, నేను నా నైట్ స్కిన్ కేర్ చేస్తున్నా. వేర్ ఈస్ ద నేను ఎన్నిసార్లు నా నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ చూపించినా చాలామంది మళ్ళీ వాట్ ఆర్ యూ యూజింగ్ అని అడుగుతున్నారు. సో దిస్ ఈజ్ ద ఏమంటారు ఫేస్ వాష్. ఇది మినిమలిస్ట్ది. నేనేం మేకప్ వేయలేదు కాబట్టి మేకప్ రిమూవ్ ఏం చేయట్లేదు. డైరెక్ట్ సన్ స్క్రీన్ కూడా పెట్టలే, ఓన్లీ మాయిశ్చరైజర్ కాబట్టి. నెక్స్ట్ థింగ్, ఐఎమ్ నాట్ గోయింగ్ విత్ టోనర్, ఐఎమ్ గోయింగ్ విత్ మై AHA BHA by Minimalist. Five minutes తర్వాత I'll just wash it off. వావ్! నేను క్యామ్ ఆన్ చేయడం మర్చిపోయినా. సో నేను AHA BHA పెట్టి వాష్ చేసిన తర్వాత ఇది పెట్టినా అనమాట. ఇది .NK వాళ్ళది హైలూరానిక్ యాసిడ్ సీరమ్, అది పెట్టినాను. ఆఫ్టర్ దిస్ ఐఎమ్ గోయింగ్ విత్ మీజాన్ స్నేల్ రిపేర్ క్రీమ్. దిస్ మచ్. ఇలా మొత్తం పెట్టేసిన తర్వాత నా లిప్ బామ్ అక్కడ ఉంది బెడ్రూమ్లో. సో ఆ తర్వాత వాడతా. యాజ్ ఆఫ్ నౌ
అయిపోయింది. సో ఐఎమ్ గోయింగ్ టు డూ మై హెయిర్ కేర్ విచ్ ఈజ్ ఆర్డినరీ వాళ్ళది హెయిర్ గ్రోత్ సీరమ్. ఇక్కడ మైక్ ఉంది, put it here. This is Avini rose water spray. I keep buying and using. హెయిర్ కేర్ నేను ఇది యూజ్ చేస్తున్నా, ఇది ప్రోమోగ్రానైట్ ఆయిల్. దేంది 82 degrees ఇది ఉంది కదా దీపికా పడుకోంది వాళ్ళ బ్రాండ్. సో నైస్. Anyways, that is it for this video guys. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోని మీరు లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే మీరు నాకు ఇచ్చే చాలా పెద్ద సపోర్ట్. అలాగే ఇన్స్టాగ్రామ్ ఉన్న వాళ్ళందరూ ఫైండ్ మీ దేర్ అండ్ డ్రాప్ మీ అ హై @theRoches is my యూజర్ నేమ్. అలాగే నా ఛానల్లో మీకు 2 వీడియోస్ సజెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ డూ వాచ్ దెమ్ యాజ్ వెల్. అండ్ నా వీడియో మళ్ళీ చూడాలంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.